రాత్రికాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని ఇచ్చే దేవుడవు తండ్రి, అధిక బుద్ధిని జ్ఞానమును తెలివిని అనుగ్రహించే దేవుడవు ప్రవ్వా, మాకు సహాయం చేసే దేవుడవు, మమ్మల్ని రక్షించి కాపాడే దేవుడవు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పాపులమైన దోషులమైన అపవిత్రులమైన మమ్ములను మీ పరిశుద్ధ రక్తం ద్వారా పవిత్రపరిచినారు, నీతిమంతులుగా చేసుకున్నారు. తండ్రివైన మీకు మొరపెట్టే భాగ్యాన్నిచ్చారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించకమునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక మనసుతో ఏక స్వరంతో మీకు ప్రార్థించే గొప్ప ధన్యతను మాకు అనుగ్రహించినారు దేవా. అయ్యా, ఈ గడిచిన దినమంతా మమ్ములను మీరెంతగానో కాపాడినారు, రక్షించినారు, పోషించి భద్రపరిచినారు దేవా. మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం ఇచ్చారు తండ్రి. అయ్యా, ఈ దినమున మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఐశ్వర్యం ఇచ్చారు. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, విపత్కర పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణాలలో మమ్మను కాపాడినారు, చక్కని క్షేమాన్నిచ్చారు దేవా. ఈ దినమంతా నీ బిడ్డలమైన మా అందరి ఎడల మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి, మీ గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతటిలో మేము ఎలాంటి పాపపు పనులు చేశామో, ఏ విధమైన చెడు కార్యములలో పాలు పొందామో, మా ఆలోచనల ద్వారా, మా చూపులు, మాటలు, తలంపులు, క్రియల ద్వారా ఎక్కడైతే మీ దృష్టికి పాపం చేశామో దయతో మమ్మను క్షమించండి దేవా. మమ్మను పరిశుద్ధపరచండి తండ్రి. నీతిమంతులంగా మీ దృష్టికి యథార్థమైన హృదయంతో మీ యందు భయం భక్తి కలిగి చెడుతనమును విసర్జించి నిర్దోషులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆపదలన్నిటిలో నుండి రక్షించే దేవుడు తండ్రి, ఆటంకాలను తొలగించే తండ్రివి దేవా. శ్రమలలో తోడుగా ఉండే ప్రభుడవు, సమస్యలను దూరపరిచే గొప్ప దేవుడవు. అయ్యా, నీ బిడ్డలమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మీరే మాకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన మిమ్మును సేవించే నీ బిడ్డల బాధను మీరు చూడండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు మాకు కావలసిన వాటి విషయమై మనుషులపై ఆధారపడకుండా, మా సొంత జ్ఞానాన్ని నమ్ముకోకుండా మీ మీద ఆధారపడి మీ యందే నమ్మకముంచి మీకు ప్రార్థించి మొరుపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినములలో మిమ్మును అడగక, మీ యొద్ద నుండి ఏమి పొందుకోలేక ఎంతో బాధపడినాము దేవా. ఎన్నో కష్టాల మధ్య, సమస్యల మధ్య జీవించినాము దేవా. అయ్యా, ఈ యొక్క మాసం నుండి మిమ్మును అడిగే వారిమిగా, మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. అయ్యా, ఈ యొక్క నూతన మాసం అంతా మీరే మాకు తోడయుండి ప్రతి పరిస్థితిలో గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ఉద్యోగ స్థలంలో ఎదుర్కొనే ప్రతి సమస్య నుండి, శ్రమ నుండి వారిని కాపాడండి దేవా. ఒత్తిళ్లను తొలగించండి దేవా. సహోద్యోగుల నుంచి వచ్చే ద్వేషాల నుండి బిడ్డల్ని దూరపరచండి దేవా. దేవా, ఎన్నో నెలలుగా అధికారులు జీతాలు ఇవ్వకుండా బిడ్డల్ని ఎంతో ఆటంకానికి గురి చేస్తున్నారు దేవా. ఎంతో లేమిడిలో బిడ్డలు బ్రతుకుచున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారుల మనసులను మీరు మార్చండి దేవా. సక్రమంగా జీతాలిచ్చే మనసుని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారిని ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు చేస్తున్న వ్యాపారాలను కూడా మీరు సఫలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎన్నో రకాల వ్యాపారాలు పెట్టుకోవాలని బిడ్డలు ప్రయత్నిస్తుండగా
ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. సమస్తము సమకూర్చే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. తోడుగా ఉండి సహాయం చేయండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి. వారి ఆలోచనలు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏది నిష్ఫలం కాకుండా మీరే వారి ఎడల గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా. శత్రువు నుండి అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, చదువుకోవడానికి వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. కాలేజీలకు యూనివర్సిటీలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ మాసమంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈ సమయాన ప్రియులు ప్రిపేర్ అవుతుండగా వారి ప్రిపరేషన్లో తోడై ఉండండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ఈనాడు జ్ఞానం కొదువుగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు జ్ఞానం లేకపోవడం వలన పరీక్షలలో చక్కని మార్కులు సాధించలేకపోతున్నారు. సబ్జెక్టులు ఫెయిల్ అవుతున్నారు. జాబులు రాక బాధపడుచున్నారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేక ఉంటున్నారు. దయచేసి ప్రతి బిడ్డ ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు అనేకమైన బలహీనతలతో పట్టబడి ఉన్న బిడ్డలందరినీ మీరు దృష్టించండి దేవా. నశించిపోతున్న అనేక ఆత్మల కొరకు ప్రార్థించే వారిమిగా నన్ను మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ఈ సమయాన పాపంలో, లోకంలో జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపానికి బానిసలుగా బ్రతుకుతూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. దయచేసి అలాంటి వారి ఎడల మీరే గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించండి దేవా. ఎంతో మంది బిడ్డలు పాపంలోనే జీవించి చెడు జీవితంలోనే చెడు పనులు చేస్తూ మరణించే వారిగా ఉంటున్నారు. అట్టివారు నరకానికి పాత్రులవుతున్నారు. దయచేసి అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ లోకంలో సజీవులుగా ఉన్నప్పుడే మిమ్మల్ని ఎరిగే భాగ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా వారి పాపాన్ని ఒప్పుకొని దానిని విడిచిపెట్టి మీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో నాయన వివాహం జరగక బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. గడిచిన దినములలో ఎన్నో వివాహ ప్రయత్నాలు చేసి ఏ సంబంధం కుదరక బాధపడుచున్న బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి యవ్వన సహోదరి సహోదరుడికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, మనుషుల మాట వినకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. భార్యాభర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు, కలహాలు, ద్వేషాలు సంపూర్ణంగా తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవా. విడాకులు పొందాలనుకుంటున్నారు దేవా. దయచేసి అట్టి వారి మనసులను మీరు మార్చండి దేవా. ఒకరినొకరు క్షమించుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో పనిచేసే అపవిత్రాత్మలను సంపూర్ణంగా దూరపరచండి దేవా. ఈనాడు భార్యాభర్తల మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని కూడా మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు రకరకాల అనారోగ్య బారిన పడి కన్నీరు కారుస్తున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో, హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నారో, అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలను ముట్టండి దేవా. స్వస్థపరచండి. మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి ప్రతి బిడ్డను కూడా సజీవునిగా ఉంచండి దేవా. అయ్యా, యేసు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. పేరు పేరున ముట్టి బాగు చేయండి దేవా. సజీవులనుగా మంచి ఆరోగ్యం పొందుకుని జీవించే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, సంతానం లేక బాధపడుచున్న భార్యాభర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి.
సంతానం పొందుకోకపోవడానికి వారిలో ఉండే పాపమేమిటో దోషమేమిటో సంపూర్ణంగా మీరే దానిని తీసివేయండి దేవా. అనారోగ్యం ఉంటే బాగు చేయండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, పిల్లలు పుట్టకపోవడం వలన ఎంతో మంది ద్వారా నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా. నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నారు తండ్రి. దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబంలో ఉండే కొరతలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు దేవా, హన్నా అయితే పిల్లలు లేని కారణాన్ని బట్టి మీ సన్నిధిలో చేరి ఉపవాసంతో ప్రార్థించింది దేవా. తన మనవిని మీరు ఆలకించారు. తన ప్రార్థనకు గొప్ప జవాబును అనుగ్రహించినారు. ఈనాడు దేవా, నీ బిడ్డలు కూడా అట్టి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండేలాగున సహాయం చెయ్యండి. అలాగే దేవా, హన్నా కుమారుడే కావాలని తన ఆశను వ్యక్తపరిచింది దేవా. ఈనాడు బిడ్డలు కూడా కుమారులు కలగాలని, కుమార్తెలు పుట్టాలని ఆశపడుతుండగా వారి ఆశను కూడా మీరు తీర్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. ఇష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడు కేవలం మీరే ప్రవ్వా. అంతటి శక్తి మీకే ఉంది ప్రవ్వా. దయచేసి ప్రతి బిడ్డ కోరికను, హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డల్ని మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎల్లప్పుడూ మీ సన్నిధిలో చేరి మిమ్మును ఆరాధించే వారిమిగా, మీ యందు ఆనందించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అన్ని వేళలా మీకు ఇష్టలంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, దుష్టి నుండి మీరే మమ్మను కాపాడండి దేవా. అనేక శోధనల నుండి, వేదనల నుండి, లేమి, బీదరికం, కరువు నుండి మీరే మమ్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, క్లిష్టమైన పరిస్థితుల నుంచి తప్పించే శక్తి కలిగిన దేవుడు తండ్రి. దేవా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొని ఎల్లప్పుడూ మీ యందు ఆనందించి సంతోషించే బిడ్డలంగా మమ్మను సిద్ధపరచండి. హృదయపూర్వకంగా మిమ్మను వెంబడించే వారిమిగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, నీ బిడ్డలైన వారందరూ ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బందికర పరిస్థితి నుండి మీరే వారిని రక్షించండి దేవా. దుఃఖం నుండి కాపాడండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు కన్నీరు కారుస్తూ మీకు మొరుపెడుతున్నారు దేవా. మాటలు రాక మూలుగుచున్నారు దేవా. అట్టి వారి మూలుగులను మీరు వినండి దేవా. ఈనాడు మేము పదే పదే మాటి మాటికి మిమ్మను అడిగే వారిమిగా మమ్మను మార్చండి దేవా. దేవా, రాత్రులు మీకు మొరపెట్టుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, మా మొరలు ఆలకించే దేవుడుగా, మాకు గొప్ప జవాబునిచ్చే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి. ఈ రాత్రికాల సమయంలో అయ్యా, అనేక కుటుంబాలలో సంతోషం లేక, సమాధానం, నెమ్మది లేక, ఐక్యత, ప్రేమ లేక, ఆత్మీయంగా బలహీనంగా ఉంటున్న ప్రియుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిలో ఉండే గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, కక్షలు తొలగించండి దేవా. అయ్యా, మీరే వారికి సహాయం చేయండి దేవా. క్షేమం లేక బాధపడుతూ దుఃఖిస్తున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. అయ్యా, ఈనాడు రకరకాల భయాలను బట్టి బిడ్డలు ఎంతో కృంగిపోతున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి భయం నుండి విడుదలను అనుగ్రహించండి. గొప్ప ధైర్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో దేవా, మా జీవితంలో ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని కష్టాలు, శ్రమలు ఎదురైనప్పటికీ మేము మాత్రం కృంగిపోకుండా, బలహీనులమవ్వకుండా, భక్తి మార్గాన్ని విడిచిపెట్టకుండా, అల్ప విశ్వాసంగా ఉండకుండా, మిమ్మును వెంబడించే వారిమిగా, మీపై ఆనుకొని జీవించే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని జయించే కృపను, శక్తిని మేము పొందుకొనుటకు మీరే మాకు సహాయం చేయండి. ఆత్మీయంగా మమ్మను బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ బిడ్డల స్థితిని మీరు చూడండి దేవా. ప్రతి పరిస్థితి నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎన్నో సమస్యలతోటి, బాధలతోటి కృంగిపోతున్న వారు ఉంటున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతల మధ్య నలిగిపోతున్న బిడ్డలు ఉంటున్నారు దేవా. ఈనాడు ప్రియులు చేసే పనులలో అభివృద్ధి, ఆశీర్వాదములు లేక ఎంత ప్రయాసపడి
బాధపడినా ఎంత కష్టపడినా ఏమీ పొందుకోలేని వారిగా ఉంటున్నారు అయ్యా. వ్యాధి రోగాలతో బలహీనపడుతున్నారు దేవా, శక్తిని కోల్పోతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు వారి జీవితాలలో వారి శక్తికి మించిన పోరాటాలను ఎదుర్కొంటున్నారు దేవా. అలసిపోయే వారిగా ఉంటున్నారు తండ్రి. అయ్యా, నిందలను, అవమానాలను, ద్వేషాలను, వ్యతిరేకతలను తట్టుకోలేక జీవిస్తున్నారు దేవా. ఈనాడు బిడ్డలకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి ఎంతో నీరసించిపోయే వారిగా ఉంటున్నారు దేవా. కుటుంబంలో పోరాటాలే, బంధువుల మధ్య పోరాటాలే, ఇరుగు పొరుగు వారితో కలహాలు, కక్షలు దేవా. అనేకుల నోటి మాటల వల్ల కలిగే నొప్పిని భరించలేక జీవించే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అయ్యా, దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ బాధల నుండి, కష్టాల నుండి, ఈ యుద్ధాలు, పోరాటాల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. వారిలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో మేమంతా మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి దేవా. మీ సన్నిధిని అంటుకట్టుకొని నిత్యము మీకు ప్రార్థించే వారిమిగా మమ్మను సిద్ధపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ దృష్టికి ఆయాసకరంగా మాలో ఏదైతే ఉంటుందో దానంతటిని తొలగించుకునే కృపను మాకు దయచేయండి ప్రవ్వా. నాయన, ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించండి దేవా. ఒంటరిగా వెళ్తున్నా, కుటుంబంతో వెళ్తున్నా మీరే వారికి తోడయుండి సహాయం చేయండి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా బిడ్డలలో ఉండే చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలు సంపూర్ణంగా దూరపరచండి దేవా. భయాల నుండి, బాధల నుండి, కృంగుదల, వేదన, నిరుత్సాహాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు రాత్రి అవుతుందంటే భయపడే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. నీ బిడ్డలందరికీ సుఖమైన, క్షేమకరమైన, సంతోషకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచండి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని, రేపటి దినమున మా ప్రతి పరిస్థితిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రేపేం తినాలి, రేపేం త్రాగాలి, రేపేం ధరించాలి, రేపటి సమస్యలను ఎలా తట్టుకోవాలి, ఏ విధంగా పరిష్కరించుకోవాలి, రేపు అప్పు బాధలను ఏ విధంగా తీర్చాలి అని రకరకాలుగా బాధపడుచుండగా, భయపడుచుండగా వారిలో ఉండే భయాలను, బాధలను సంపూర్ణంగా దూరపరచండి. ఈ మాసమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతలు నుంచండి. వారి ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనుల్లో అత్యధిక అభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి తండ్రి. ఈనాడు బిడ్డలు అనేకులను అడిగే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరే వారిని హెచ్చించండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీ బిడ్డల్ని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చండి దేవా. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు మీరు తండ్రి. ఆకలిగొనిన వారికి ఆహారం దయచేసే దేవుడు మీరు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరికీ కూడా మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రార్థనలు ఆలకించి ప్రతిఫలమిచ్చే దేవుడోగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.